దొంగలను ఎందుకు పట్టుకోలేదని తాను అడిగితే తనపైనే దాడి చేశారని పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని అసెంబ్లీలో చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ కుమ్మక్కై తనపై హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీజేపీ శ్రేణుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు, కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు తప్పు అని అన్నాను. ఇది తప్ప అంటూ ప్రశ్నించారు. శాసనసభ్యుడినే చంపడానికి వచ్చారు అంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పిన. నిన్న ఫైరింగ్ చేసిండ్రు. మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది. అందరూ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలుగా గురైనరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే, ఇలా దాంతో పాటు అలుగునూరు చౌరస్తాలో 5వ తారీఖున సాయంత్రం 6:30-7 గంటలకి ఇలా తుపాకీలతోని ఒక యూపీ బండిలో ఇలా ఒక ప్రముఖ న్యాయవాది ఖలీద్ని ఇలా హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు అని నేను చెప్పిన. దానికంటే తప్పు నేనేమన్నా మాట్లాడినా? నేను అడిగింది ఏంటిది? లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్లో ఇంతకు ముందే చెప్పిన. నేను యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. ఈ గన్ కల్చర్ పద్ధతి ఏంది? ఒకరిని చంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతకనియరా? ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది అంటే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది.